అవునండి. మీరు వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగి చేస్తారా? లేకపోతే మీకు నచ్చినట్లు చేస్తారా? నేను మాత్రం వాళ్ళని అడిగే చేస్తాను. అడిగాననుకోండి హోటల్స్‌లో లిస్ట్ ఇచ్చినట్లు ఇస్తారు. అందుకే ఎలా అడుగుతానంటే బెండకాయలున్నాయి ఎలా చేయమంటారని అంటా. అంటే నేను కూరగాయలని డిసైడ్ అయ్యి వాళ్ళని ఎలా చేయాలని అడుగుతాను. ఇంకా బెండకాయ అనగానే మా వారు నాకొద్దు నాకు ఎగ్ పొరుటు చెయ్యన్నారు. అక్షయ్ బెండకాయ పులుసు అంది. ఆద్య బెండకాయ ఫ్రై అంది. ఇలా ఉంటదండి మా కూరల డిస్కషన్ రోజు. ముందు వాళ్ళనే అడిగాననుకోండి ఎలా చేయమంటారని, ఇంక చేసిన తర్వాత నాకొద్దు అనే మాట ఉండదు కదా! అందుకే వాళ్ళనే అడిగేసి వాళ్ళెలా చేయమంటే అలా జేస్తాను. మరి మీకొక డౌటొచ్చుంటది. మరి నువ్వెలా తింటావు అని? మీకు డౌటొచ్చినా, రాకపోయినా నేనే చెప్పేస్తా. వెజ్ కర్రీస్ అన్నీ తింటాను. నాకు స్పెషల్‌గా ఏం చేసుకోనండి. మా వాళ్ళే అన్నిటికి పేరు పెడతా ఉంటారు. ఇంక ఈ రోజు కర్రీస్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది కదా! ఈ చలికి పిల్లలు సరిగ్గా అన్నం తినటం లేదండి. చల్లగా అయిపోతుందనేసి తీసుకెళ్ళిన ఫుడ్డు. అందుకే ఎలాగో పొరటు చేశాను కదా! ఇంకా ఒక చపాతీ, ఒక కప్ రైస్ పెడదాం అనుకుంటున్నా. కప్ రైస్ అనగానే మా ఆద్య చిన్న కప్పు తెచ్చుకుంది. నిన్న ఈవినింగ్ మా అక్క ఇంటికొచ్చిందండి. అక్క ఇంటికొస్తే చాలు మా వాళ్ళకి పండగే. వాళ్ళ పెద్దమ్మ ఏదో ఒకటి తెస్తుందనేసి. ఇంట్లో తినటానికి ఎన్ని ఉన్నా కూడా పెద్దమ్మ తెచ్చిందే వాళ్ళకి అమృతం. తెలుసా వాళ్ళ కోసం అప్పటికప్పుడు చేసుకొనొచ్చిందని.